ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ అనుమతి లేకుండా కేటీఆర్ డబ్బును ఫారిన్ కంపెనీలకు తరలించారన్నారు ఎంపీ రఘునందన్. కేంద్రానికి ఆర్బీఐకి చెప్పకుండా రాష్ట్ర సొమ్మును ఫారిన్ కంపెనీల కోసం ఎలా ఖర్చు పెడతారని ప్రశ్నించారు. అందుకే ఈడీ ఎంటర్ అయిందని, విచారణను కేటీఆర్ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఏ ఒక్క రూపాయిని ఖర్చు పెట్టాలంటేనే ఎన్నికల సంఘం అధికారం యొక్క అనుమతులు తీసుకున్న తర్వాత పని జరగాలి. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్పకుండా ఈ రాష్ట్ర సొమ్ముని ఈ దేశం ఎల్లలు దాటించి కొన్ని ఫారిన్ కంపెనీస్ పంపడం జరిగింది. అందుకని దాంట్లో ఈడీ కేసు నమోదవుతుంది. ఈడీ విచారణను కేటీఆర్ గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే 7వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మోడీలు, ఈడీలు, బోడీలు అని నోరు వారేసుకునేటప్పుడు కొంచెం నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకోవాలి. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఏ ఒక్క రూపాయిని ఖర్చు పెట్టాలంటేనే ఎన్నికల సంఘం అధికారం యొక్క అనుమతులు తీసుకున్న తర్వాత పని జరగాలి. కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు భారత ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్పకుండా ఈ రాష్ట్ర సొమ్ముని ఈ దేశం ఎల్లలు దాటించి కొన్ని ఫారిన్ కంపెనీస్ పంపడం జరిగింది. అందుకని దాంట్లో ఈడీ కేసు నమోదవుతుంది. ఈడీ విచారణను కేటీఆర్ గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే 7వ తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి